కలుపని పీకబోతే. టాల్స్టాయ్ ఫామ్లో ఒక దుండగుడి ప్రస్తావన ఇంతకుముందు వచ్చింది కదా. అటువంటి వాళ్లే ఇంకొంతమంది సోమరిపోతులు, చెడు నడవడి కలవారు అక్కడున్నారు. నా కుమారులతో పాటు వారిలాగే అదుపాజ్ఞంలో పెరిగిన ఇతర పిల్లలు ఎప్పుడూ వీళ్లతో సఖ్యంగా ఉండేవారు. ముఖ్యంగా నా పిల్లలను అటువంటి వారితో తిరగనివ్వడం పట్ల కలెన్బాక్ గారు అభ్యంతరం వ్యక్తపరిచారు. చూడండి, మీ పిల్లలని ఇలాంటి వారితో కలిసి తిరగనివ్వడం నాకు నచ్చలేదు. దుస్సాంగత్యం వల్ల మీ పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది అన్నారు. నేనన్నాను, కానీ నేను నా పిల్లలని దుష్టులని వేరువేరుగా ఎలా చూడగలను? ఇద్దరి సంస్కారాలకి బాధ్యత నాదే. నేను పిలవబట్టి యువకులంతా ఇక్కడికొచ్చారు. వారి చేతిలో కొంత డబ్బు పెట్టి పొమ్మంటే మళ్ళీ వాళ్ళు జోహన్నెస్బర్గ్ పోయి హేయమైన తమ పాత జీవితం రొంపిలో పడతారు. నిజం చెప్పాలంటే నా మీద నమ్మకంతోనూ వాళ్ళు బాగుపడతారనే ఆశతోనూ వారి పెద్దలు ఇక్కడ చేర్చారు. ఆ బాధ్యత నాదే. ఇక్కడి పనితీరు వారికి ఇబ్బందికరంగా ఉందన్నది తెలుస్తోంది. కానీ నా బాధ్యత నాకుంది. వాళ్ళు ఇక్కడే ఉండాలి. నా పిల్లలు వాళ్లతో కలిసిమెలిసే ఉండాలి. వాళ్ళకన్నా తాము అధికులు, ఉత్తములు అని నేను నా పిల్లలకి బోధించకూడదని మీరు అంగీకరిస్తారు కదా. ఒక విధంగా అటువంటి వారితో కలిసి జీవించడం వీరికి ఒక క్రమశిక్షణే. మంచి చెడుల తారతమ్యాన్ని గ్రహించుకోగలుగుతారు. పైగా నా పిల్లల్లో నిజంగానే మంచి అన్నది ఉండి ఉంటే దాని ప్రభావంతో ఇతరులు మారుతారని మనమెందుకు భావించరాదు? ఏదేమైనా వాళ్ళంతా ఇక్కడే ఉండాల్సిందే. దానివల్ల ఇబ్బందులొస్తే రానివ్వండి, చూసుకుందాం అన్నాను. కలెన్బాక్ గారు అనంగీకార సూచకంగా తల అడ్డంగా ఊపారు. అయితే భయపడినంత దుష్ఫలితాలేవీ సంభవించలేదు. నా కుమారుల మీద ఈ ప్రయోగం వికటించలేదు సరికదా. వారికి కొంత ప్రయోజనము సమకూరింది. తాము అధికులమనే ఆలోచన లేశమేదన్నా వారికుండి ఉంటే అది పోయి ఎటువంటి వారితోనైనా కలిసిపోయే స్వభావాన్ని అలవర్చుకున్నారు. మరింత క్రమశిక్షణాయుతులయ్యారు. ఇటువంటి ప్రయోగాల వల్ల అర్థమైందేమంటే చెడు సహవాసాల వల్ల మంచి పిల్లలు కోల్పోయేదేమీ ఉండదు. అయితే తల్లిదండ్రులు, సంరక్షకులు వారినో కంట కనిపెట్టి ఉండాలి, వారు పక్కదారులు పట్టకుండా. పిల్లలు కసుకందకుండా అతి సుకుమారంగా పెరుగుతున్నారు కదా, వారికి ఎటువంటి దురభ్యాసాలు అలవడవని చెప్పలేము. భిన్న భిన్న వాతావరణాల్లో పెరిగిన వారందరినీ ఒకచోట చేర్చి విద్య నేర్పడమే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అసలైన పరీక్ష. అది వారిని అత్యంత అప్రమత్తంగానూ జాగరూకతతోనూ ఉంచుతుంది. ప్రాయశ్చిత్తంగా ఉపవాసం. మగపిల్లలను, ఆడపిల్లలను ఒకే చోట ఉంచి పద్ధతిగా చదువు చెప్పడం ఎంత కష్టమో రోజురోజుకు తెలిసొస్తోంది. నేనే నిజమైన ఉపాధ్యాయుణ్ణి, సంరక్షకుణ్ణి అయితే వారి హృదయాలకు దగ్గర కావాలి. వారి ఆనందాలను, ఆవేదనలను పంచుకోవాలి. వారెదుర్కొనే సమస్యలు పరిష్కరించాలి. వారి ఆకాంక్షలు సక్రమ మార్గంలో పయనించేలా మార్గనిర్దేశనం చేయాలి. కొంతమంది సత్యాగ్రహులు జైలు నుంచి విడుదల కావడంతో టాల్స్టాయ్ ఫామ్ జనాలతో కిటకిటలాడింది. అక్కడున్న కొద్దిమంది ఫీనిక్స్కు చెందినవారు కనుక వారిని మళ్ళీ ఫీనిక్స్కు తరలించాను. ఇక్కడ కొంత అశాంతి, అలజడి సంభవించాయి. ఆ రోజుల్లో నేను జోహన్నెస్బర్గ్కి, ఫీనిక్స్కి మధ్య తిరుగుతూ ఉండేవాడిని. ఒకసారి జోహన్నెస్బర్గ్లో ఉంటుండగా ఇద్దరు ఆశ్రమవాసుల నైతిక పతనం గురించి వార్త వచ్చింది. నేను తలమునకలై ఉన్న సత్యాగ్రహోద్యమం విఫలమైన భరించేవాడిని గాని ఈ వార్త మాత్రం పిడుగుపాటయింది. వెంటనే నేను ఫీనిక్స్కి రైల్లో బయలుదేరాను. అప్పటి నా మనస్థితి చూచి కలెన్బాక్ గారు నాతో పాటు వస్తానన్నారు. నేనొక్కడినే వెళితే క్షేమం కాదేమో అన్న సంశయంతో. ప్రయాణం చేస్తుండగా నా బాధ్యత ఏమిటా అని నేను అవలోకించుకున్నాను. విద్యార్థుల తప్పిదాలకు కొంతవరకు సంరక్షకులో, ఉపాధ్యాయులో బాధ్యులు అని భావించాను. అందుకని ఆ ఉదంతంలో నా పాత్ర ఏమిటన్నది స్పష్టంగా కళ్లకు కట్టింది. నా భార్య కూడా జాగ్రత్త అని హెచ్చరించింది. నేనది పట్టించుకోలేదు. తప్పు అనరించిన వారు తమ తప్పును, అది నాకు కలిగించిన ఆవేదనను గ్రహించాలంటే నేను ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని భావించాను. అందుకని నేను 7 రోజుల ఉపవాసం, 4.5 నెలల ఒంటిపూట భోజనం నాపై విధించుకున్నాను. కలెన్బాక్ గారు వారించారు, కానీ నేను వినలేదు. చివరికి అతను ప్రాయశ్చిత్త ప్రాముఖ్యాన్ని గ్రహించి నాతో పాటు తను చేస్తానన్నారు. నిర్మలమైన అతని అభిమానాన్ని కాదనలేకపోయాను.
ఈ నిర్ణయంతో నా హృదయంలోని భారం దిగిపోయినట్టు అనిపించింది. తప్పు చేసిన వారిపై క్రోధం పోయి దాని స్థానంలో స్వచ్ఛమైన దయ కలిగింది. ఇలా తేలికపడ్డ మనసుతో నేను ఫీనిక్స్ చేరి జరిగినదంతా అక్కడి వారి నుంచి విన్నాను. నా ప్రాయశ్చిత్త నిర్ణయం అందరినీ బాధించింది, కానీ వాతావరణాన్ని తేటపరిచింది. ప్రతి వారికి జరిగినది ఎంత హేయమైన సంఘటనో, వారందరి పట్ల నాకున్న ప్రేమాభిమానాలు ఎంత ప్రగాఢమైనవో అర్థమై అక్కడి మగ ఆడ పిల్లలతో నా అనుబంధం మరింత చేరువైంది. అటు తర్వాత ఇంకో సంఘటన ఇలానే నన్ను బాధించినప్పుడు 14 రోజుల ఉపవాసానికి దిగాను. దాని ఫలితం మాత్రం నేనే ఊహించి ఉండనంత ఘనమైనదిగా తోచింది. అయితే పిల్లలు తప్పులు చేసిన ప్రతిసారి ఉపాధ్యాయులు ఉపవాసాలకు దిగమని చెప్పడం నా అభిమతం కాదు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి తీవ్ర చర్యలు తప్పనిసరి అవుతాయి. అయితే దీనికి మన దృష్టికోణం స్వచ్ఛము స్పష్టమై మనకి కొంత ఆధ్యాత్మిక అభ్యాసము శక్తి అవసరం. విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య అనుబంధం బలమైనది కానప్పుడు, విద్యార్థి ఒనరించిన తప్పు ఉపాధ్యాయుని హృదయాన్ని తాకనప్పుడు, విద్యార్థికి ఉపాధ్యాయుని పట్ల గౌరవ లేశము లేనప్పుడు ఉపవాసాలకి దిగడం నిష్ప్రయోజనం, హానికరం. అందువల్ల ఇటువంటి సంఘటనల గుణాగుణాల అంచనాలో పొరపాట్లకు అవకాశం ఉన్నా విద్యార్థి తప్పిదం పట్ల ఉపాధ్యాయుని బాధ్యత విషయంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. మా ప్రాయశ్చిత్త క్రియలోని మొదటిది ఎవరికీ కష్టమనిపించలేదు. నా దినచర్యలోని ఏ కార్యక్రమమూ ఆగలేదు. ఇది సంకల్పించి ఆచరించే సమయానికి నేను కేవలం ఫలాహారం మాత్రమే తీసుకుంటున్నాను. అయితే రెండో క్రియ మాత్రం నాకు చాలా కష్టమై బాధపడ్డాను. కానీ రామనామ జపం నాకు ఈ బాధ నుంచి ఎంతో ఉపశమనం కలిగించింది. అప్పటికి ఉపవాస విధానం పెద్దగా అవగాహన లేదు. ఉదాహరణకి నీళ్లు ఎక్కువ తాగాలని, వాంతొచ్చేలా ఉన్నా సరే అది మానకూడదని. ఇంకా తొలి దీక్ష సులభంగా అనిపించడంతో రెండవ దానిలో కొంత అశ్రద్ధ వహించాను. తొలి దీక్షా సమయంలో కుహ్నే స్నానాలు అనుదినము ఆచరించాను. కానీ రెండవ దానిలో 2-3 రోజుల తర్వాత అవి విడిచిపెట్టి నీరు అతి తక్కువ తాగాను. అది అరుచిగాను వాంతొచ్చేలాగాను ఉండడంతో గొంతు ఆర్చుకుపోయి బలహీనపడి మాట అతి నీరసంగా వచ్చేది. రాయలేని స్థితిలో డిక్టేషను చేసి పని ఎలాగోలా నెట్టుకొచ్చేవాడిని. క్రమబద్ధంగా రామాయణము ఇతర పవిత్ర గ్రంథాలను చదివించుకుని వినేవాడిని. అత్యవసర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన శక్తి మాత్రం నాలో నిలిచి ఉంది. గోఖలే గారిని కలుద్దామని. కొన్ని దక్షిణాఫ్రికా సంగతులు పక్కన పెట్టి ఇది ప్రస్తావిస్తాను. 1914 సత్యాగ్రహం పూర్తి కాగానే నాకు గోఖలే గారి వద్ద నుంచి ఉత్తరం వచ్చింది. లండన్ మీదుగా ఇండియాకు తిరిగి వచ్చేయమని. అందుకని జూలై నెలలో నేను, కస్తూర్బా, కలెన్బాక్ లండన్కు బయలుదేరాము. సత్యాగ్రహ సమయంలో 3rd క్లాసు ప్రయాణం అలవాటు చేసుకున్నాను కనుక ఈ నౌకాయానానికి 3వ తరగతి టిక్కెట్లే తీసుకున్నాను. అయితే దీని 3వ తరగతికి, ఇండియా రైళ్లు నౌకల్లోని 3వ తరగతికి హస్తిమశకాంతరం. ఇండియా 3వ తరగతుల్లో పడుకునే మాట అటుంచి కూచునేందుకే తగిన చోటు ఉండేది కాదు. శుభ్రత మాట ఎత్తేందుకే లేదు. అయితే మా లండన్ నౌకలో 3వ తరగతి కూడా ఎంతో శుభ్రంగా ఉండి కూచునేందుకు వలసినంత చోటు ఉంది. స్టీము షిప్ కంపెనీ వారు మాకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. మా కోసం తలుపులున్న ప్రత్యేక గదే ఏర్పాటు చేశారు. రూలు ప్రకారం 3rd క్లాసు పాసెంజర్లకు ఫ్రూట్సు, నట్సు అతి స్వల్పంగానే ఇస్తారు. కానీ మేము ఫలాహారులం కదా అని మా కోసం రకరకాల పళ్ళు, డ్రై ఫ్రూట్సు, నట్సు సమకూర్చవలసిందిగా స్టీవార్డుకు ఆదేశాలిచ్చారు. వారి సౌజన్యము, సౌకర్యాలతో 18 రోజుల పడవ ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ఈ ప్రయాణంలోని కొన్ని విశేషాలు పంచుకోవాలి. కలెన్బాకు వద్ద 2 జతల ఖరీదైన బైనాక్యులర్స్ ఉండేవి. నిరాడంబరునికి అటువంటి ఖరీదైన వస్తువులు ఎందుకని కొన్ని రోజులు మా మధ్య వాదోపవాదాలు నడిచేయి. ఒకరోజు ఓడ కిటికీ పక్క నించుని వాటి గుండా చూచినప్పుడు మళ్లీ వాదన మొదలెట్టాం. వీటి గురించి ఇంత వాదించుకుంటూ ఇవి ఉంచుకోవడం దేనికి మహానుభావ, సముద్రంలోనికి విసిరెయ్యనా అన్నాను. విసిరేయండి, ముదనష్టపుది, మనకెందుకు అన్నారు కలెన్బాక్. నేను నిజంగానే అంటున్నాను అన్నాను. నేను నిజంగానే అంటున్నాను అన్నారు ఆయన.
నేను క్షణం ఆలోచించకుండా వాటిని సముద్రంలోకి విసిరేశాను. వాటి విలువ 7 పౌండ్లు ఉంటుంది. ధర కన్నా కలెన్బాక్కు అవంటే ఉన్న ప్రీతి విలువైనది. అయినా తక్షణమే వాటి గురించి మర్చిపోయారు ఆయన. ఇద్దరము సత్యమార్గ బాటసారులమే కనుక ప్రతిరోజు ఆ రోజుకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలన్న సంకల్పం ఉండేది ఇద్దరికీ. సత్యనిష్టా మార్గంలో క్రోధం, స్వార్థం, ద్వేషం వంటివి సహజంగానే వైదొలగిపోతాయి. లేకుంటే సత్యసాధన సాధ్యం కాదు. మోహావేశాలు విడువలేని వారి సంకల్పం ఎంత గొప్పదైనా సత్యదర్శనం మాత్రం సాధ్యపడదు. సత్యాన్వేషణ నిర్విఘ్నంగా సమర్థంగా సాగాలంటే సాధకులు సుఖదుఖాలు, రాగద్వేషాలు వంటి ద్వంద్వాల బంధం నుంచి విడివడాలి. మా ప్రయాణ కాలానికి ముందటి నిరాహార దీక్ష విరమించి ఎన్నో రోజులు కాలేదు. నా పూర్వశక్తి నాకు ఇంకా పూర్తిగా లభించలేదు. ఆకలి కలిగేందుకు, తిన్నది అరిగేందుకు నేను డెక్కు మీద వ్యాయామం కోసం పచార్లు చేసేవాడిని. అయితే ఈపాటి వ్యాయామము నాకు కష్టసాధ్యమేననిపిస్తోంది. కాళ్ల సలుపులు ఎక్కువై లండన్ చేరేసరికల్లా స్వస్థపడతాను అనుకున్నవాడిని సుస్థి పడ్డాను. అక్కడ డాక్టర్ జీవరాజ్ మెహతా గారని వారి గురించి తెలుసుకుని నా ఉపవాస దీక్ష గురించి, నేను అనుభవించే బాధ గురించి అన్నీ ఏకరువు పెట్టాను. అతనన్నారు, మీరు కనుక కొద్ది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోని పక్షంలో 2 కాళ్ళు పనిచేయకుండా పోవడం ఖాయం అని. అప్పుడు తెలిసింది, దీర్ఘకాలం ఉపవాసం ఆచరించిన వారు పోయిన శక్తిని పొందేందుకు తొందరపడకూడదని, ఆకలిని అదుపులో ఉంచుకోవాలని, దీక్షా సమయంలో కన్నా దీక్షానంతర కాలంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అర్థమైంది. నౌకా ప్రయాణంలో మదేరా అనే చోట మేమున్న సమయంలో ప్రపంచ యుద్ధం సంభవించబోతున్నదని వార్తలు వచ్చాయి. మేము ఇంగ్లీషు ఛానల్ ప్రవేశించినాక యుద్ధం మొదలైందని తెలిసింది. మమ్మల్ని కొంతకాలం ఆపారు. ఇంగ్లీషు ఛానల్ అంతటా నీటిలో దాగున్న జలాంతర్గామి మందుపాతర్ల ప్రమాదం నడుమ టగ్బోట్లు మా నౌకను సురక్షితంగా 2 రోజుల పాటు లాగి సౌథాంప్టన్ తీరానికి చేర్చాయి. ఆగస్టు 4న యుద్ధ ప్రకటనం వెలువడగా మేము 6న లండన్ చేరాము. యుద్ధంలో నా పాత్ర. ఇంగ్లాండ్ చేరాక తెలిసింది, ఆరోగ్య కారణాల వల్ల ప్యారిస్ వెళ్లిన గోఖలే గారు యుద్ధం కారణంగా అక్కడ చిక్కడిపోయారని. లండన్, ప్యారిస్ల మధ్య సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. అతను ఎప్పుడొస్తారో సమాచారం లేదు. అతన్ని కలవకుండా ఇంటికి పోవడం నాకిష్టం లేదు. ఏం చేద్దామా అని ఆలోచించాను. యుద్ధానికి సంబంధించి నా కర్తవ్యం ఏమిటి? నా సహసత్యాగ్రహి, జైల్లో సహచరుడు అయిన సొరాబ్జీ అదజానియా ఇప్పుడు లండన్లో ఉండి బార్ కోసం చదువుకుంటున్నారు. ఉత్తమ సత్యాగ్రహి అయిన అతడు సమర్థుడైన బారిస్టరై దక్షిణాఫ్రికా తిరిగొచ్చాక నా స్థానంలో ఉండి నాయకత్వం నడిపేందుకని ఇంగ్లాండులో న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. డాక్టర్ ప్రాణ్జీవన్ దాస్ మెహతా అతని ఖర్చులు భరిస్తున్నారు. అతనితోనూ అతని ద్వారానూ నేను డాక్టర్ జీవరాజ్ మెహతా ఇంకా ఇంగ్లాండులో విద్యాభ్యాసం చేస్తున్న మరికొందరితోనూ సమావేశాలు నిర్వహించాను. వారిని సంప్రదించి గ్రేట్ బ్రిటన్, ఐర్లాండులలో నివసించే భారతీయుల సభ ఒకటి నిర్వహించి నా అభిప్రాయాలు వెల్లడించాను. ఇంగ్లాండులో ఉండే భారతీయులు యుద్ధంలో తమ వంతు తోడ్పాటునందించడం సమంజసం అన్నది నా భావన. ఆంగ్లేయ విద్యార్థులు సైన్యంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. భారతీయులు వారికే విధంగానూ తీసిపోని విధంగా తమ వంతు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చాను. ఇందుకు ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. మనము ఆంగ్లేయులము ఒకటే ఎలా అవుతాము? వారు యజమానులు, మనం బానిసలం. యజమానికి అవసరం పడిందని చెప్పి బానిసలు వారికి సహకరించడమేమిటి? వారి నుంచి స్వేచ్ఛను పొందగోరే మనకి ఇప్పటి వారి పరిస్థితి ఒక అవకాశం ఎందుకు కాకూడదు అంటారు సభ్యులు. నేను ఈ వాదనను అంగీకరించలేదు. ఆంగ్లేయులకి భారతీయులకి మధ్య తేడా నాకు తెలిసినదే. అయినా మనం మరీ బానిసలమా అంటే అంగీకరించబుద్ధి కావడం లేదు. నా ప్రకారం ఈ పరిస్థితికి కారణం కొందరు స్వార్థపరులైన బ్రిటిష్ అధికారులే కానీ బ్రిటిష్ సామ్రాజ్యం కాదు. అట్టి అధికారులను ప్రేమతో మనం మార్చగలం. వారి సహకారంతో మన స్థితి మెరుగుపడాలని మనం అనుకుంటే ఈ అవసర సమయంలో వారికి సహకరించడం మన బాధ్యత.
వ్యవస్థలో లోపాలున్నది యథార్థమే అయినా అది మరీ భరింపశక్యం కానంత దారుణంగా లేదన్నది నా అభిప్రాయం. వ్యతిరేకించే నా స్నేహితులు ఇదే అదనుగా భారతీయుల డిమాండ్ల జాబితాని ప్రభుత్వం ముందు ఉంచి ఆ విషయమై ప్రకటన చేసేలా ఒత్తిడి తెద్దామన్నారు. అయితే ఇంగ్లాండు అవసరం మన అవకాశంగా మలుచుకోరాదని, ఓ పక్క యుద్ధంలో తలమునకలై ఉన్న దేశం ముందు మన కోరికలు వెల్లడించడం సమంజసం కాదని నేను అభిప్రాయపడ్డాను. నాతో కలిసి వాలంటీర్లుగా పనిచేసే ఆసక్తి ఉన్నవారి కోసం అడిగాను. దానికి మంచి ప్రతిస్పందనే వచ్చి అన్ని ప్రావిన్సులు, అన్ని మతాల వారు వాలంటీర్లుగా సుముఖత వ్యక్తం చేశారు. నేను లార్డ్ క్రూవీ గారికి మా పరిచయాలు, సన్నద్ధత తెలియజేస్తూ మా సేవలు వినియోగించుకోవలసిందని, అందుకు అవసరమైతే ముందుగా అంబులెన్స్ పనిలో సహాయపడగలం అని ఒక ఉత్తరం రాశాను. కొంత తటపటాయింపు తర్వాత లార్డ్ క్రూవీ గారు మా ప్రతిపాదనకు సమ్మతించి ఆ క్లిష్ట సమయంలో ఆ విధమైన సహకారానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వాలంటీర్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ క్యాంట్లీ గారి ఆధ్వర్యంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించే శిక్షణ పొందారు. అది 6 వారాల్లో పూర్తయింది. మేము 80 మందిమి. 6 వారాల్లో మా పరీక్షలు పూర్తయ్యాయి. ఒక్కరు తప్ప అంతా పాస్ అయ్యాము. ఉత్తీర్ణులకి ప్రభుత్వం మిలిటరీ డ్రిల్లు, ఇతర శిక్షణ ఇప్పించింది. కల్నల్ బేకర్ గారి నాయకత్వంలో ఇది జరిగింది. ఆ రోజుల్లో లండన్ వీధుల శోభ చూసి తీరవలసినదే. ఎక్కడా యుద్ధ భయం లేదు. అంతా యథోచిత పరస్పర సహాయ సహకారాల్లో ఆనందంగా ఉన్నారు. శరీర దార్ఢ్యం ఉన్నవారు పోరాటాలు నేర్పుతున్నారు. అయితే వృద్ధులు, దుర్బలులకు వారి పనులు వారికున్నాయి, ఆసక్తి ఉంటే కనుక. వారంతా గాయాలకు బ్యాండేజీలు, దుస్తులు కుట్టే బాధ్యత స్వీకరించారు. లైసియం అని ఒక మహిళా సంఘం, దాని సభ్యులు సైనికులకి ఎన్ని కావస్తే అన్ని దుస్తులు కుట్టించే బాధ్యత తీసుకున్నారు. శ్రీమతి సరోజినీ నాయుడు ఈ సంఘ సభ్యురాలు. ఆమె పూర్తి సంసిద్ధతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు వారి పరిచయమైంది ఇక్కడే. ఆమె కత్తిరించిన ఒక బట్టల మూటను నాకు అప్పగించి కుట్టించుకు రమ్మన్నారు. నేనామె ఆదేశాన్ని స్వాగతించి స్నేహితుల సహాయంతో ఎన్ని వీలైతే అన్ని దుస్తులు కుట్టించి అప్పజెప్పాను. ఒక పక్క ప్రథమ చికిత్సలో శిక్షణ పొందుతూనే. ధర్మ సంకటం. నేను, మిగతా భారతీయులు యుద్ధంలో సహకారం అందిస్తున్నామన్న వార్త దక్షిణాఫ్రికా చేరగానే నాకు 2 కేబుళ్ళొచ్చాయి. ఒకటి పోలాక్ గారు పంపినది. అహింసావాదినైన నేను యుద్ధానికి సహకారం అందివ్వడంలో ఔచిత్యమేమిటని. ఇటువంటి అభ్యంతరం వస్తుందని నేను ఊహించకపోలేదు. కారణం, అంతకుముందే నేను ఈ విషయమై నా హింద్ స్వరాజ్ పత్రికాముఖంగా ఎన్నో మార్లు దక్షిణాఫ్రికా మిత్రులతో చర్చలు నిర్వహించి ఉన్నాను. యుద్ధం అనైతికమని అందరము అంగీకరించినదే. నాపై దాడి చేసిన వారినే ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించని నేను యుద్ధ కార్యక్రమంలో, అది ఆ యుద్ధం చేసేవారి మనోగతం ఏమిటో తెలియకుండా సహకారం అందించేందుకు ఇష్టపడి ఉండకూడదు. నేనంతకుముందు బోయర్ యుద్ధంలో పాల్గొన్నానని మిత్రులకి తెలుసు. కానీ అటు తర్వాత నాలో మార్పు వచ్చి ఉంటుందని వారు భావించారు. ఆ మాటకొస్తే బోయర్ యుద్ధంలో పాల్గొందుకు నన్ను ప్రోత్సహించిన తర్కం వంటిదే ఇప్పటిది కూడా. యుద్ధంలో ఏ రకంగా పాల్గొన్నప్పటికీ అది అహింసా నియమానికి విరుద్ధమే. కానీ మన వ్యక్తిగత బాధ్యత విస్మరించరానిది. సత్యనిష్ఠాపరులకు అన్ని వేళలా అన్నిటా స్పష్టత ఉండక అప్పుడప్పుడు చీకటిలో వెదుకులాడక తప్పదు. అహింస ఒక సమగ్ర సిద్ధాంతం. మనం మానవ మాతృలం, హింసా ప్రవృత్తి ప్రభావాల నుంచి తప్పించుకోలేని అసహాయులం. ప్రాణికి ప్రాణే జీవనాధారం అన్న దాంట్లో ఎంతో నిగూఢార్థముంది. తెలిసో తెలియకో ఏదో రూపంలో హింసనాచరించక మనిషి జీవించలేడు. బతికేందుకు అవసరమైన తినడం, త్రాగడం, అటు ఇటు చరించడం, ఇవన్నిటిలోనూ ఎంతో కొంత హింస, ప్రాణి సంహారం తప్పవు. అందువల్ల అహింసావాది తన తలపులు, మాటలు, చేతల్లో దయ కలిగి సాధ్యమైనంత మట్టుకు అతి స్వల్ప ప్రాణికి కూడా హాని తలపెట్టకుండా జీవిస్తూ ఆ విధంగా హింసా సుడిగుండంలో చిక్కుకుపోకుండా ఉండేందుకు శ్రమిస్తాడు. సాధనతో ఆత్మనిగ్రహము, దయాగుణాలు పెంపొందించుకుంటూ సాగుతాడే తప్ప హింస నుంచి పరిపూర్ణంగా విముక్తుడు కాలేడు.
అందరూ ఆచరించే అహింసా నియమం వల్లనే ప్రాణికోటి నిలుస్తోంది. అందులోని కొందరు అనరించిన హింస ఫలితం అందరూ అనుభవించక తప్పదు. ఆ విధంగా అందరూ ఎంతో కొంత హింసను ఆచరించినట్టే. సమాజంలో మనిషి ఉన్నంత వరకు సమాజం తన మనుగడ కోసం ఒనరించే హింస అతను ఆచరించినట్టే. రెండు దేశాలు యుద్ధానికి తలపడినప్పుడు అహింసావాది కర్తవ్యం యుద్ధ నివారణ. అది కుదరని పక్షంలో తన శక్తి మేరకు తనను, తన దేశాన్ని, ప్రపంచాన్ని యుద్ధ దుష్ఫలితాల నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి. బ్రిటిషు సామ్రాజ్య సహకారంతో నా జాతి స్థితి మెరుగుపడుతుందని నేను ఆశించాను. ఇంగ్లాండులో నేను, మనవారు క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది ఆ దేశ సైన్యం తన ప్రజల రక్షణ కోసం తగు హింస ప్రయోగించి సరిహద్దులు, శాంతి భద్రతలు కాపాడడం వల్లనే కదా. ఆ విధంగా వారొనరించే హింసాయుత కార్యాల్లో నాకు భాగం ఉన్నట్టే. అందువల్ల ఆ దేశంతో నేను సంబంధాలు కొనసాగిస్తూ దాని నీడన మనుగడ సాగించాలంటే నా ముందున్నవి 3 మార్గాలు. 1. యుద్ధం పట్ల సామ్రాజ్యం వైఖరికి నా బహిరంగ వ్యతిరేకత తెలిపి అది తన సైనిక చర్యలు ఉపసంహరించుకునేంత వరకు సత్యాగ్రహోద్యమం ద్వారా వారిని నిరసించడం. 2. నచ్చని శాసనాలను ఉల్లంఘించి దాని ఫలితంగా జైలు శిక్ష అనుభవించడం. 3. సామ్రాజ్యం పక్షాన యుద్ధంలో పాల్గొని యుద్ధ నివారణకి అవసరమైన శక్తియుక్తులను, అర్హతలను ఆర్జించడం. ఈ శక్తి నాకు లేనందున ప్రస్తుత కర్తవ్యం యుద్ధంలో పాల్గొనడమేనని భావించాను. అహింసా నియమ దృష్టికోణం నుంచి చూస్తే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి, పాల్గొనని వారికి మధ్య తారతమ్యమేదీ నాకు కనిపించలేదు. ఒక బందిపోటు దొంగల గుంపు తరఫున పనిచేస్తూ వారికి వాహకునిగా, వారు దొంగతనాలకు పోయినప్పుడు వారి సొత్తుకి కాపలాదారుగా, వారు గాయపడి వచ్చినప్పుడు నర్సుగా, ఇలా ఎటువంటి సహకారం అందించినా వారి దోపిడీల పాపం అతనికి అంటకుండా ఉండదు. ఆ విధంగానే యుద్ధంలో గాయపడ్డవారి గాయాలకు చికిత్స చేస్తున్న వారికి యుద్ధపు పాపం అంటకుండా ఉండదు. పోలాక్ గారి కేబుల్ రావడానికి ముందే ఈ వాద ప్రతివాదాలన్నీ నా అంతరంగంలో కలిగాయి. అది వచ్చాక నా అభిప్రాయాలు మిగతా స్నేహితులు కొందరికి వెల్లడించి ప్రస్తుతానికి ఎదటున్న మార్గం యుద్ధంలో పాల్గొనడమేనని తెలిపాను. ఆ నిర్ణయము, అప్పటి అభిప్రాయాలు సరైనవేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. నేను చేసిన పనికి గాని, అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి అనుకూలమైన నా ఆలోచనలకి గాని నాకు విచారం లేదు. నాకు తెలుసు, అప్పట్లో కూడా నా నిశ్చయంలోని ఔచిత్యం పట్ల నా స్నేహితులెవరికీ సరైన అవగాహన కల్పించలేకపోయేనని. ఇదో సున్నితమైన అంశం, అభిప్రాయ భేదాలు తప్పవు. అందుకని నా వాదనను సాధ్యమైనంత స్పష్టంగా అహింసా నియమబద్ధులకు అర్థమయ్యే విధంగా వివరించాను. సత్యవాది అన్ని వేళలా లోక విరోధి కానక్కర్లేదు. అయితే అతడు ఎల్లవేళలా మార్పుకు, దిద్దుబాటుకు సిద్ధంగా ఉండి తను చేసినది దోషమేనని తెలిసినప్పుడు అది హృదయపూర్వకంగా అంగీకరించి తగు విధంగా సరిదిద్దుకోవాలి. చిన్న సత్యాగ్రహం. ఇలా ఒక కర్తవ్యంగా యుద్ధానికి నా సహకారం ప్రకటించినప్పటికీ కార్యంలో అది నెరవేర్చలేకపోగా ఒక చిన్నపాటి సత్యాగ్రహము చేపట్టవలసి వచ్చింది, అంత క్లిష్ట సమయంలోనూ. మా కార్యకర్తల జాబితా గురించి, శిక్షణ కోసం నియమితులైన ఆఫీసరు గారి గురించి ఇంతకు ముందే ప్రస్తావించాను. మేమంతా అనుకున్నది మాకిచ్చే శిక్షణ వరకే అతని ఆధిపత్యమని, మా బృందం వ్యవహార శైలి, క్రమశిక్షణల విషయంలో నాదే నిర్ణయాధికారమని. అంటే ఆఫీసరు నా ద్వారా మాత్రమే నా బృందంతో వ్యవహరించాలి. అయితే ఇది మా భ్రాంతి మాత్రమేనని ఆఫీసరు ఆదిలోనే తేల్చేశాడు. సొరాబ్జీ అదజానియా గారు సూక్ష్మగ్రాహి. అతను ముందే నన్ను హెచ్చరించారు. ఇతని విషయంలో జాగ్రత్త, అతను మన మీద పెత్తనం చలాయించాలని చూస్తున్నాడు. అతని ఆదేశాలేవి మనం ఆచరించబోవడం లేదు. అతను మనకి శిక్షకుడు అంతే. తను నియమించిన క్రిందివారు కూడా తాము మన యజమానులం అన్నట్టు వ్యవహరిస్తున్నారు అని. కమాండరు మా మీద పెత్తనం కోసం నియమించిన కుర్రకారంతా ఆక్స్ఫర్డ్లో చదువుకుని వచ్చారు. మాకు శిక్షణ ఇచ్చేందుకని కమాండింగ్ ఆఫీసర్ గారు వారిని సెక్షన్ లీడర్లుగా నియమించారు. కమాండింగ్ ఆఫీసర్ గారి పెడసరపు ధోరణి నేను గ్రహించకపోలేదు.
కానీ తొందర ఆదుర్దా వద్దని సొరాబ్జీ గారికి చెప్పి అతన్ని అనునయించాను. అయితే అంత తేలిగ్గా ఒప్పుకునే తత్వం కాదు వారిది. మీరు మరీ ఎక్కువ నమ్ముతున్నారు. వీళ్ళు మాయమాటలతో మిమ్మల్ని మోసగిస్తారు. ఆ సంగతి గ్రహించుకున్నాక మీరు సత్యాగ్రహానికి పిలుపునిస్తారు. అందరము ఇబ్బంది పడతాం అన్నారు నవ్వుతూనే. నాతో కలిసి నడిచేందుకు సిద్ధపడిన మీకు ఇబ్బందులు తప్ప ఇంకేమొస్తాయి చెప్పండి. మాయకి వంచనకి సత్యాగ్రహి అలవాటు పడాలి. కమాండింగ్ ఆఫీసర్ను మోసగించనివ్వండి. మనం ఎన్నిసార్లు అనుకుని ఉంటామంటారు, మోసపుచ్చేవాడే మోసపోతాడని అన్నాను. సొరాబ్జీ గారు మనస్ఫూర్తిగా నవ్వి అన్నారు, సరే మోసపోండి. ఒకరోజు సత్యాగ్రహంలోనే మీరు మరణిస్తారు. మా వంటి అభాగ్యులను మీతో తీసుకుపోతారు అని. ఈ మాటలు సహాయ నిరాకరణను గురించి మిస్ ఎమిలీ హాబ్ హౌస్ నాకు రాసిన మాటలను గుర్తు తెచ్చాయి. ఈ కాలంలోనూ సత్యనిష్టను అనుసరించ సంకల్పించిన మీరు ఉరికంబమెక్కినా ఆశ్చర్యపడను. భగవంతుడు మీకు సరైన మార్గనిర్దేశనం చేసి మిమ్మల్ని రక్షించుగాక అని. కమాండింగ్ ఆఫీసర్ నియామకం గురించి తెలుస్తూనే సొరాబ్జీ గారికి నాకు మధ్య ఈ సంభాషణ నడిచింది. ఊహించినట్టే కొద్ది రోజుల్లోనే అతనితో మాకు పొసగక తాడో పేడో అన్న పరిస్థితి వచ్చింది. నా 14 రోజుల నిరాహార దీక్ష పూర్తయి శక్తి కొంచెం కొంచెం కూడగట్టుకుంటున్నాననుకుంటున్నప్పుడే డ్రిల్లుల్లో పాల్గొనాల్సి వచ్చింది. అది ఇంటి నుంచి 2 మైళ్ళు నడిచి వెళ్ళి వస్తూ. ఇందువల్ల నాకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి నీరసపడ్డాను. ఈ స్థితిలోనే వారాంతపు క్యాంపులు పడేవి. అప్పుడప్పుడు మిగతావారు కార్యస్థలంలో ఉండగా నేను ఇంటికి మళ్ళీ పడుకునేవాడిని. ఇటువంటి సందర్భంలోనే సత్యాగ్రహం అవసరపడింది. కమాండింగ్ ఆఫీసర్ వ్యవహార శైలి యథేచ్ఛగా ఎవరి నియంత్రణ లేనట్టుగా ఉంది. అతను మాకు స్పష్టంగా చెప్పాడు, మాకు సంబంధించినంతవరకు మిలిటరీ నాన్ మిలిటరీ అన్నిటికీ తన మాటే మాకు శిరోధార్యమని. ఈ డాబు దర్పము సొరాబ్జీ గారికి ఏమీ నచ్చలేదు. అతను అన్నారు నాతో, మాకు ఆదేశాలు మీ నుంచే అందాలి. ఇంకా ట్రైనింగ్ క్యాంపులోనే ఉన్న అడ్డగోలు ఆర్డర్లన్నీ ఇస్తున్నాడు. మననొకలా చూస్తున్నాడు, మన మీద పెత్తనం కోసమని ఉంచిన వాళ్ల కుర్రాళ్లను ఒకలా చూస్తున్నాడు. మన ఉద్దేశమేమిటో అతనికి స్పష్టమయ్యేలా చెప్పాల్సిందే. ఇది సహిస్తూ ఎంతో కాలం ఉండలేము. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆదేశాలకి తలొగ్గాల్సిన అవసరం మన వారెవ్వరికీ లేదు. ఆత్మగౌరవం కోసం బతుకుతున్నాం, దాని భంగపాటును సహించబోం అని. నేను కమాండింగ్ ఆఫీసర్ని కలిసి నాకు అందిన ఫిర్యాదులను ప్రస్తావించాను. అతను అన్నాడు, ఫిర్యాదులన్నీ రాసి ఇవ్వండి. ఇంకా సదరు మీ ఫిర్యాదీలకి బోధపరచండి. ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది. వారేది చెప్పాలనుకున్నా రాసి నేను నియమించిన సెక్షన్ కమాండర్లకు ఇవ్వాలి. వారు అది నా దృష్టికి తెస్తారు అని. నేను మర్యాదగా అన్నాను, మిలిటరీ సంబంధ విషయాల్లో నాకే అనుభవమూ లేనందున ఆ విభాగానికి సంబంధించి మీరు నన్ను ఒక నౌకరులా చూచినా ఇబ్బంది లేదు. కానీ మిగతా విషయాల్లో మాత్రం మా వారికి సంబంధించినంతవరకు వారి అధికారిక ప్రతినిధిగా నేనే ఉండాలి అని. వచ్చిన కొన్ని ఫిర్యాదుల గురించి కూడా చెప్పాను. మమ్మల్ని ఎవరినీ సంప్రదించకుండాను, మా మనోభావాలతో నిమిత్తం లేకుండాను మా మీద పెత్తనం చెలాయించేందుకు కుర్రాళ్లను నియమించడం మాకు సమ్మతం కాదని, వారిని తక్షణమే వెనక్కి పిలిపించవలసిందని, తమ సెక్షన్ లీడర్లను ఎంపిక చేసుకునే అవకాశం మా దళానికి కల్పించవలసిందని, అది కమాండర్ ఆమోదం మేరకే చేసుకుంటామని అన్నాను. అతను దీనికి ఒప్పుకోలేదు. దళ సభ్యులు తమ నాయకుణ్ణి తామే ఎంపిక చేసుకోవడం మిలిటరీ క్రమశిక్షణకి భంగకరమని, అవసరం అనుకున్న నియామకాలన్నీ జరిగిపోయాయి కనుక వాటిని ఉపసంహరించడం నియమోల్లంఘనకి పాల్పడినట్టేనని అతనన్నాడు. అందువల్ల మేము సమావేశమై సహకారాన్ని ఉపసంహరించుకునేందుకు తీర్మానించాము. ఒకవేళ సత్యాగ్రహానికి దిగే పక్షంలో దాని విపరిణామాలను మన వారికి వివరించాను. చాలామంది సభ్యులు తీర్మానానికి ఆమోదించారు. దాని ప్రకారం మా మీద పెత్తనం కోసం నియమించిన కార్పొరల్స్ అందరినీ వెనక్కి పిలిపించి మా నాయకులను మేమే ఎంపిక చేసుకుందుకు వీలు కల్పించని పక్షంలో తదుపరి డ్రిల్లు, వారాంతపు క్యాంపింగులకు హాజరు కాకూడదని. నేను కమాండింగ్ ఆఫీసర్కి లేఖ రాశాను. మునపటి నా ఉత్తరంలోని విషయాలకి అతను అంగీకరించకపోవడం దురదృష్టకరమని, నాది సేవాధర్మమే కానీ అధికార లాలస కాదని,
ఇంకా అతని దృష్టికి నా పూర్వానుభవాన్ని ప్రస్తావించాను. బోయర్ యుద్ధంలో దక్షిణాఫ్రికా ఇండియన్ అంబులెన్స్ కోర్లో నాది అఫీషియల్ ర్యాంక్ అయినా కల్నల్ గాల్వే గారికి మా దళానికి మధ్య ఎటువంటి పొరపచ్చాలు రాలేదని, వారు ఎటువంటి నిర్ణయమైనా నాతో ప్రస్తావించి దళ సభ్యుల ఆమోదం కోరి అటు తర్వాతే తీసుకునేవారని అన్నాను. ఇలా చెప్పి ముందటి రోజు మా తీర్మానం ప్రతిని వారికిచ్చాను. ఇది ఆఫీసర్ మీద ఏ ప్రభావము చూపలేదు. పైగా ఇటువంటి సమావేశాలు, తీర్మానాలు క్రమశిక్షణ ఉల్లంఘనగా వారు భావించారు. తదుపరి నేను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి ఒక లేఖ రాసి అందులో వివరాలన్నీ తెలియజేస్తూ మా తీర్మానాన్ని జత చేసి పంపాను. దక్షిణాఫ్రికా పరిస్థితులు వేరు, ఇక్కడివి వేరని, సెక్షన్ కమాండర్ల నియామకం నిబంధనలకు అనుగుణంగానే జరిగింది కనుక ఏ ఆక్షేపణ లేదని, అయితే ఇకపై ఎటువంటి నిర్ణయాలైనా నా సిఫారసు తర్వాతే తీసుకోగలరు అని ఆయన సమాధానమిచ్చారు. దీని తర్వాత మరికొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి మా మధ్యన. కానీ ఈ చేదు అనుభవాన్ని ఎక్కువ సాగదీయక విషయానికొస్తాను. నా ఈ అనుభవం వంటివి ఇండియాలో ప్రతి వారికి అనుదినము ఎదురయ్యేవే. అటు తర్వాత భయపెట్టి ప్రలోభపెట్టి మా దళంలోనే సభ్యుల మధ్య విభేదాలు సృష్టించగలిగాడు కమాండింగ్ ఆఫీసరు. మా తీర్మానాన్ని ఆమోదించిన దళ సభ్యులు కూడా అతని బెదిరింపులకి బుజ్జగింపులకి లొంగిపోయి అతని ప్రకారమే నడుస్తామన్నారు. ఇదే సమయానికి నెట్లీ హాస్పిటల్కు గాయపడ్డ సైనికులు పెద్ద సంఖ్యలో వచ్చి మా కోర్ సేవలకై పిలుపు అందింది. కమాండింగ్ ఆఫీసర్కి లోబడిన సభ్యులు వెళ్ళారు. మిగతా వారు వెళ్లేందుకు నిరాకరించారు. అప్పుడు నేను మంచం మీద ఉన్నాను, కానీ సభ్యులకు అందుబాటులోనే ఉన్నాను. ఆ సమయంలో రాబర్ట్స్ గారు అని అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అతను ఎంతో సహృదయతతో నన్ను ఎన్నోసార్లు పలకరించి పరామర్శించేవారు. అతను సలహా ఇచ్చారు. మిగతా సభ్యులు వేరే బృందంగా నెట్లీ ఆసుపత్రికి వెళ్లవలసిందని, అక్కడ వారు కమాండింగ్ ఆఫీసర్ నాయకత్వంలోనే పని చెయ్యవచ్చని, అందువల్ల వారి ఆత్మగౌరవానికి ప్రతిష్టకి నష్టం ఏమీ ఉండదని, ప్రభుత్వము ప్రసన్నమవుతుందని, అవసరకాలంలో ఎంతోమంది క్షతగాత్ర సైనికులకు సేవ చేసే అవకాశము లభిస్తుందని అతను నచ్చచెప్పారు. ఇది నాకు నా సహచరులకు కూడా సంతృప్తినిచ్చింది. ఆ విధంగా వారు సేవల్లో పాల్గొనేందుకు నెట్లీకి వెళ్ళారు. నేనొక్కడ్నే మంచం మీద ఏ పని లేకుండా పడున్నాను.